హలో నమస్తే, నేను మీ భద్రాజీ కోకోనట్ మీడియా కోనసీమ. మనం ఈరోజు ఎక్కడ ఉన్నామంటే బండారులంకలో పాతూరు సెంటర్లో ఉన్నాం. మీకు ఒక విషయం చెప్పాలి. నమశివాయ అనగానే మనకు గుర్తొచ్చేది కాళహస్తి, అలాగే శ్రీశైలం. ఆ తర్వాత శ్రీరామ అనగానే మనకు గుర్తొచ్చేది భద్రాచలం, అయోధ్య. ఆ తర్వాత గోవిందాని నామస్మరణం చేయగానే మనకు గుర్తొచ్చేది తిరుపతి, ఆ తర్వాత చిన్న తిరుపతి. ఆ తర్వాత మనకు గుర్తొచ్చేది ఎక్కడో తెలుసా అండి? బండారులంక. ఇది బుల్లి తిరుపతి. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఈ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి నిత్య పూజలు వరుస్తూ ప్రతి సంవత్సరం కళ్యాణాలు చేస్తూ టీటీడీ కళ్యాణ వారి సహకారంతో ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వర్తించారు. ఒక 10 రోజుల నుండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు కండక్ట్ చేశారు. ఈరోజు కళ్యాణం అనంతరం మన వెంకటేశ్వర స్వామిని వారి సతీమణులను కూడా మన గ్రామంలో వారు ఉత్సవం సందర్భంగా పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ మనం విషయాలు తెలుసుకోవడానికి, ఈ స్వామి యొక్క ఉత్సవాలు తెలుసుకోవడానికి మీరు వివరంగా చెప్పండి గుడి గురించి. 1988లో బాబు గారు స్థాపించారండి ఈ వెంకటబాబు కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవాలు చేస్తున్నారు. సంవత్సరానికి 2 సార్లు కూడా చేస్తున్నారండి. అన్నదానం కూడా గట్టిగా భారీ వ్యక్తిలో ప్రతి వారం 4,000 మందికి అన్నదానం చేస్తారు. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ శివ కొత్తగా ఆలయం కట్టడానికి ప్రయత్నం చేశారు, జరుగుతుందండి. ఫౌండేషన్ కూడా అయిపోయింది. త్వరలో ఆలయం కూడా అవుతుంది, నిర్మాణం జరుగుతుంది. నేను చెప్పేది అంటే బాబు గారు అన్నారు కదా, బాబు గారు అక్కడ స్నేహితులు కూడా స్నేహితులు ఉన్నారండి. టెస్ట్ బోర్డు ఉన్నదండి, ట్రస్ట్ బోర్డు ఉంది, బోర్డు ఉందండి. ఎవరంటే మొత్తం ఉన్నారండి. అందరి పేర్లు ఈశ్వరాజు గారు ఉన్నారండి, పెద్దరాజు గారు ఉన్నారు, బండిరాజు గారు ఉన్నారు, తర్వాత ప్రసాద్ గారు ఉన్నారు, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు కదండి. అందరి సహకారాలతో అవుతుందండి, ప్రజల సహకారంతో గుడి అవుతుందండి. చింతపట్ల సత్యనారాయణ గారు బాబు గారు తండ్రి 70 లక్షలతో ప్లాట్ కొన్నారండి. దేవుడికి రాసిచ్చారండి ఫ్రీగాను. చాలా మంచి పని చేశారు. ఈ సంవత్సరం కళ్యాణం కూడా బాగా భారీ ఎత్తులో చేస్తున్నారు. మీకు భక్తుల నుండి విరాళాలు వస్తుంటాయి కదా, విరాళాలు ఎవరితో తోచిన సహకారం బియ్యం చేస్తున్నారు. బియ్యం కానీ కూరగాయలు కానీ పప్పులు కానివ్వండి, ధన రూపం కానీ వస్తు రూపంలో కానీ చేస్తున్నారు. చేస్తున్నారు. ఇక్కడ నుంచి పుణ్యక్షేత్రాలకి తీసుకెళ్తున్నారు. అవునండి, తిరుపతి, శ్రీశైలం, అన్నవరం ఒకటండి, అయోధ్య ఒకటండి, కాశీ ఒకటండి. కాశీ తీసుకెళ్తున్నారు. ప్రతి సంవత్సరం 2-3 సార్లు మినిమం గానే తీసుకుంటున్నారండి. ఓకే, చాలా సంతోషం అండి. ఈ యొక్క గుడి వెంకటబాబు గుడిగా ప్రసిద్ధి చెందింది. దగ్గరగా 37 సంవత్సరాల నుండి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కన్యాలు జరుగుతున్నాయి. అలాగే మన ఆయన భక్తుడు వెంకటేశ్వర భక్తుడు వెంకటరాజు గారు కూడా వివరాలు చెప్పారు. ఇంకా మనం చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రతి శనివారం కూడా ఇక్కడ వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదాలు ఇస్తారు, పెడతారు. ఈ యొక్క అన్న సంతర్పణ ఎప్పుడు ఆగకుండా నిత్యం జరుగుతుంది. దీనికి కొంతమంది భక్తులు వారు ఇచ్చే విరాళాలతోటి బియ్యం, కాయగూరలు, అలా అన్ని రకాల వస్తువులు ఇస్తారు. అవి పెట్టి మీరు నిత్యం ఎప్పుడు ఆగకుండా అన్న సంతర్పణ చేస్తారు. ఒక విషయం, చాలామంది ఆ సంతర్పణలో పాల్గొవాలని, సేవ చేయాలని చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి సేవ చేస్తుంటారు, ఆ ప్రసాదం తీసుకుంటారు. ఈ యొక్క గుడి వచ్చినప్పటి నుంచి ఇక్కడ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి యొక్క జీవన ప్రమాణాలు బాగున్నాయి. అందరూ దైవచింతనతో ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి గుడికి తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఇది నిజంగా చెప్పాలంటే బుల్లి తిరుపతిగా పేరు పొందింది. ఇక్కడ టీటీడీ నుంచి అనేక మంది అధికారులు వస్తారు, అలాగే అవధానులు వస్తారు. కార్యక్రమం నిర్వహించి వీళ్ళు చేసే సేవకి వాళ్ళు చాలా సపోర్ట్ చేసి వీళ్ళని చాలా ఆహ్లాదపరుస్తున్నారు. వీళ్ళు మన ఆధ్యాత్మిక శక్తిని ఇంప్రూవ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బండారులంక కళలకు కానాచి ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనలో కూడా మంచి పేరు సంపాదిస్తుంది.
కాదా ఎక్కడ మీరు చెప్పాలి చెప్పండి కోలాటం అక్కడికి వెళ్ళండి సార్ చూశారు కదా భక్తుల అందరూ కూడా కోలాటం వేస్తున్నారు. అలాగే గోవింద నామస్మరణతో వాళ్ళ భక్తిని ఆధ్యాత్మికతలను వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు. ఒక్కసారి మీరు కూడా తిలకించండి. ఈ కార్యక్రమం జరుగుతున్నది బండారులంక గ్రామంలో. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా బండారులంక గ్రామంలో వారు పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం మీరు కూడా తిలకించండి. ఈ వినోదాన్ని ఆనందాన్ని అనుభవించండి. మీరు మీరు ముందుకు వచ్చేయండి బాబా, మీరు ముందుకు వచ్చేయండి. వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా వాహనంలో వస్తున్నారు. వారి వెంబడి వాహనం వెంబడి భక్తులందరూ కూడా వస్తున్నారు. ఆధ్యాత్మికతతో గోవింద నామస్మరణతో ఊరి గ్రామం మారుమోగుతుంది. వేలాది మంది భక్తులు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ ప్రయత్నించండి. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు. ముందుకు వచ్చాను. వారు కూడా ఈ ఉత్సవంలో గడప వస్తున్నారు. వారిని కూడా తిలకించండి. మొన్నటి భక్తులందరూ కూడా గోవింద నామస్మరణతో వారు కొడుతారు. గోవిందాన్ని పలకండి. గోవింద 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 గోవింద. మహిళా భక్తులు మోసుకొస్తున్నారు. చాలా గొప్ప విషయం. ఇక్కడ కూడా భక్తులు దీక్ష మహిళలు కూడా దీన్ని ఫాలో అవుతూ మోస్తున్నారు.
ఆ జనకాలం జూచి